శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు శ్రీ రామకృష్ణాయ నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూప శ్రీ పరమేశ్వరాయ నమః. మనం శివరాత్రి సందర్భంగా శివపురాణ విషయాలు ఎన్నో చెప్పుకోవటం జరిగింది. క్రితం ప్రకరణలో కాలభైరవ అవతారం గురించి, అలాగే నందీశ్వర అవతారంగా ఆయన నందీశ్వరుడు అని ఆయనకి నామకరణం శివుడు చేసి తనంతటి వాడుగా ఆయన్ని ప్రకటించడం, ఈ విషయాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం శివరాత్రి పూజా విధానం గురించి ప్రసంగించుకోబోతున్నాం. శివరాత్రి అతి సమీపాన ఉంది. అందుకని ఆ శివుణ్ణి ఎలా పూజించాలి, ఆ లింగ పూజను, ఎందుకంటే లింగం అర్ధరాత్రి సమయాన ఉద్భవించింది. అందుకని మనం ఈ మాఘ బహుళ చతుర్దశి దినాన శివరాత్రి వ్రతాన్ని చేసుకుంటాం. లేదా 4 ఆచరణలు జరపలేని వారు యథాశక్తి భక్తి కార్యక్రమాలు వారికి తోచినవి చేసుకుని ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సూతుల వారి ప్రసంగాన్ని ఏకాగ్రంగా వింటున్న సౌనకాదులు మధ్యలో, శివపురాణ మధ్యలో ఒక ప్రశ్న వేశారు. మహాత్మా పుణ్యచరిత్ర కలియుగ వాసులకి కొంచెం వారికి అల్పాయుష్కులు వాళ్ళు, అలాగే పాపాచరణాలు ఎక్కువ చేస్తారు. అలాంటి వారందరికీ కూడా శీఘ్రంగా శివుడు ప్రసన్నం కావటానికి ఏదైనా మార్గం ఉందా? ఆయన స్వతహాగానే భక్త సులభుడు. అయితే మరింత శీఘ్రంగా ఆయన సాయుధ్యాన్ని పొందే మార్గం ఏదైనా ఉందా అని సూతుల వారిని సౌనకాదులు అడిగారట. అప్పుడు సూతుల వారు, మీ ప్రశ్నకి శివపురాణంలోనే జవాబు ఉంది. మునులారా, ఆ శివలింగ పూజనం అనేది శివుడికి ఎంత ప్రీతిపాత్రం అంటే, అది ఆయన కుమారుణ్ణి ఆయన ప్రేమించే కంటే ఈ లింగ పూజనం చేసేవారిని, ఆ లింగ పూజ ఆ విధానాన్ని ఆయన ప్రేమిస్తాడు. అందుకని కలియుగ వాసులు లింగారాధన చెయ్యాలి. ప్రత్యేకంగా శివరాత్రి రోజు లింగ పూజ చేసిన వారికి శివ సాయుధ్యం త్వరగా లభిస్తుంది. అది ఎలా చేయాలి, శివలింగ పూజ ఎలా చేయాలి, ఆ విధానం ఏమిటి, శివరాత్రి రోజున చేస్తే కలిగే విశేష ఫలం ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను అని సూతుల వారు తనకి వ్యాసుల వారు తెలిపారు. ఈ విషయాలన్నీ కూడా శివరాత్రి వ్రత మహత్యాన్ని, ఆ పూజా విధానాన్ని సూతుల వారికి వ్యాసుల వారు తెలపడం జరిగింది. తర్వాత అది ఆయన గ్రంథంలో కోటి రుద్ర సంహిత అని తన ఆ సంహితలో గ్రంథస్థం చేయడం జరిగింది. సూతుల వారు చెబుతున్నారు, శివరాత్రి వ్రతంగా చేసేవాళ్ళు 4 ఆచరణలు కూడా చేయాలి. అంటే ఉపవాస, అభిషేక, జాగరణ, శివపురాణం, కాలక్షేపాలు, ఈ 4 కూడా చేయవలసి ఉంటుంది. అట్లా చెయ్యాలని సంకల్పించుకున్నవారు మొట్టమొదట శివరాత్రి నాడు ఉదయమే ప్రాతకాలానే నిద్రలేచి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడి సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. పురోహితుడి చేతైనా చేయించుకోవచ్చు, లేదా తామే మనసులో సంకల్పించుకోవచ్చు. ప్రభు, ఈరోజు నేను ఈ 4 ఆచరణలు కూడా చేస్తాను, శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చెప్పుకుని ఆ గృహస్థుడు ఇంటికి వచ్చి లేదా గుళ్ళోని అభిషేకాది కార్యక్రమాలు చేయాలి. అభిషేకం మహన్యాసపూర్వకంగా చేస్తే సర్వోత్తమం. మహన్యాసపూర్వకం అంటే ఏకాదశ రుద్రాలు కూడా బ్రాహ్మణుడు ముందు మహన్యాసం తనలోకి శివుడిని ఆవాహన చేసుకుని
ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చేయించి వారి తరఫున తాను శివార్చన చేస్తాడు. ఏకాదశ రుద్రాలు కూడా పఠిస్తాడు. ఆ పుణ్యం ఈ భక్తులకి లభిస్తుంది. అయితే మహన్యాసపూర్వకంగా ఆరాధించలేకపోతే ఆయన్ని ఇక పంచామృతాలు ఒక మంత్రం చెప్పుకొని ఓం అనే ప్రణవ మంత్రం కానీ, లేదా పంచాక్షరి మంత్రం నమశివాయ, లేదు ప్రణవ సహిత పంచాక్షరి ఓం నమశివాయ మంత్రాన్ని కానీ, లేదంటే త్రయంబక మంత్రాన్ని. త్రయంబక మంత్రం అదేమిటంటే మనం ఇలా చెప్పుకుంటాం దాన్ని, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఆ త్రయంబకేశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఎందుకు? ఆయన నాకు ఈ మృత్యు భయం తొలగించి జన్మ జన్మల పరంపర తీసివేసి నన్ను ఆయన సాయుధ్యానికి చేర్చుకోవడానికి నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను అని ముందుగా ఈ మంత్ర అర్థాన్ని మననం చేసుకుని ఈ మంత్రంతో పంచామృతాలు అన్నీ కూడా వేసి ఆయనని ఆ లింగ పూజ చేసుకోవచ్చు. భక్తులు తమంతట తాము కూడా ఇంట్లో కూడా ఏ లింగమైనా పర్వాలేదు, వారు నిత్యము పూజించే లింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఈ అర్థం చూడండి, ఈ మంత్రం ఎంత గొప్పదంటే, త్రయంబక మంత్రం అది మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రం అంటే అపమృత్యు నివారణకు మాత్రమే కాదు, జన్మ జన్మల పరంపరని అది నివారించేస్తుంది. అంటే మనల్ని ఉద్ధరించి శివ సాయుధ్యానికి చేరుస్తుంది. ఏ విధంగానైతే ఒక కర్బూజ లేదా దోస తీగకి ఫలం కాచి అది పరిపక్వం అయిన తర్వాత దానంతటదే రాలిపోతుందో, అంటే తీగ ఇక దాన్ని ఉంచుకోదు, దాన్ని తొలగించుకుంటుంది తన నుండి. ఆ విధంగా సంసారం అనే తీగ నుండి ఈ మన కర్మలన్నీ పరిపక్వం చేసుకుని భక్తి పరిపక్వం అయిన తర్వాత మనం కూడా ఆ విధంగానే ఉద్ధరింపబడతాం, శివ సాయుధ్యం పొందుతాం అని ఈ మంత్రార్థం. ఈ మంత్రంతో కానీ, లేదా ఇక ఏ మంత్రమైనా శివ మంత్రం మనం పఠిస్తూ శివ జపం చేసుకుంటూ ఓం నమశివాయ, అది అత్యంత ఉత్తమమైన మంత్రం, దాంతో చేసుకోవాలి. ఈ పంచామృత స్నానాలు అనేవి చాలా ఫలవంతమైనవి, అంటే ఫలప్రదమైనవి. మనకి అవి ఎంత పుణ్యం ఇస్తాయి అంటే, శివరాత్రి రోజు పంచామృతాలు అంటే క్షీరామృతం పాలతో చేసే అభిషేకానికి పుంస్యాభివృద్ధి అది చేసే శక్తి ఉంది. పుంస్యాభివృద్ధి అంటే సంతాన ఉత్పత్తిని చేసే శక్తిని అభివృద్ధి చేస్తుంది అది. అలాగే ఘృతము అంటే నెయ్యి వంశాభివృద్ధిని చేస్తుంది. దధి పెరుగు ఆరోగ్యాన్నే అభివృద్ధి చేస్తున్నది. అలాగే మధు అంటే తేనె మన తేజస్సుని వృద్ధి చేస్తుంది. ఫలరసాలు అవన్నీ కూడా మనకి శత్రుభయాన్ని, గ్రహదోషాల్ని ఇవన్నిటినీ కూడా నివారించి సుఖాన్ని ఇస్తాయి. ఇదే కాక ఇక కొబ్బరి నీళ్ళు అంటే నారికేళ ఫలోదకం, అది పాప వినాశనం చేసేస్తుంది, సర్ప శుభాలని ప్రసాదిస్తుంది. గంగోదకంతో ఆయనని అభిషేకిస్తే సాక్షాత్తు మనం మోక్షానికి బాటలు వేసుకున్నట్టే. ఆ తర్వాత వీటన్నిటితో కూడా ఆయనకి స్నానం చేయించి ఆ లింగానికి, ఆ తర్వాత శుద్ధోదకంతో లింగాన్ని కడిగి తర్వాత వస్త్రంతో తుడిచి దానికి ఈ లేహ్యం, గంధము, పసుపు ఇవన్నీ లేహ్యంగా చేసుకుని శివలింగానికి చక్కగా పుయ్యాలి. పూర్తి చుట్టూ కూడా అవి అన్ని చోట్ల శివలింగానికి ఇది పట్టేటట్టుగా గంధము, ఇక పసుపు ఇవన్నీ కూడా హరిద్ర ఈ గంధాది ఈ సుగంధ ద్రవ్యాలు లేపనంగా చేసి శివలింగానికి చక్కగా అలంకరణగా దాంతో అలంకరించాలన్నమాట. ఆ తర్వాత 3 గీతలు త్రిపురాండకంగా శివలింగం మీద పైభాగంలో 3 గీతలు అడ్డంగా విభూదితో, అది 3 గీతలు త్రిపురాండకంగా గీయాలి. అంటే ఈ 3 గీతలు కూడా ఆ ఊ మా
ఈ 3 అక్షరాలు ఓంకారంలోని ఆ ఊమా అక్షరాలకి ప్రతీకలుగా మనం భావించుకొని ఆ గీతలు గీస్తాం. ఆ తర్వాత మధ్యన కుంకుమ బొట్టు పెడతాం. ఎందుకంటే ఆయన అలాగ కుంకుమ అనేదానికి ఎంత శక్తి ఉందంటే అది మన ఆజ్ఞాచక్రానికి, ఆయనకి మనం కుంకుమ పెట్టినా మనం మన భ్రుకుటి మధ్యలో భ్రూమధ్యంలో కుంకుమ పెట్టుకున్నా కూడా దానికి ఈ ఆజ్ఞాచక్రాన్ని అది ప్రేరేపించి మనకి త్వరగా ఆ కుండల్ని ప్రకోపం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇలా ఈ లింగాన్ని చక్కగా ఇలా లేపనాలతో శుద్ధపరిచిన తర్వాత దానికి అలంకారం, పత్రపూజలు, పుష్ప పూజలు ఇవి చేయాలి. పుష్పాలు ఒక్క మొగలి పూలు, సంపెంగ పూలు తప్ప మిగతా అన్ని పుష్పాలు ఆయనకి ప్రీతికరమైనవి. సూత్రుల వారు చెప్తున్నారు, మొగలి పువ్వు, సంపెంగ పువ్వు ఇదో పిట్ట కథగా చెప్తారు, అవి శాపాలు పొందేట. ఏదో అబద్ధం సాక్ష్యం చెప్పి అవి శాపాలు పొందినవి. ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకోని అవసరం లేదు. మిగతా పుష్పాలన్నిటికీ కూడా ఆయనని తృప్తిపరిచే శక్తి ఉంది. గడ్డి పువ్వు వేసినా కూడా ఆయన భోళాశంకరుడు పరమ ఆ సంతోషాన్ని పొందుతాడు. శంఖపుష్ప పూలు, అవిసె పూలు, నందివర్ధన పూలు, గన్నేరు పూలు, మందార పూలు, బంధూక కుసుమాలు, జపా కుసుమాలు, మల్లెపూలు, ఏ పూలతో పూజించినా కూడా ఆయనకి చాలా సంతోషప్రదంగా ఉంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ఆయనకి ఇష్టమైన పూజ పద్మాలతో చేసే పూజ. పద్మాలతో చేస్తే కానీ, బిల్వపత్రాలతో చేస్తే కానీ ఆ పూజను, లింగాన్ని అర్చిస్తే ఆయన పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు అంటే దీనికి ఒక చిన్న కథనం ఉంది. అది చిన్నగా చెప్తాను, పెద్దగా కూడా చెప్పుకోవచ్చు మనం విపులంగా, కానీ క్లుప్తంగా చెప్తాను. మనం ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం, శ్రీ సూక్తంలోని శ్లోకం ఇది. ఆదిత్యవర్ణి తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతో మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మి అని ఒక పద్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. దీని అర్థం ఏంటి అంటే, ఎవరి వల్లనైతే పుష్పించకనే ఫలించే బిల్వ వృక్షం ఆవిర్భవించిందో అటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి నేను నమస్కరించుకుంటున్నాను అని దీని అర్థం. అంటే బిల్వ వృక్షానికి ఆవిర్భావానికి కారకురాలు శ్రీలక్ష్మి, మహాలక్ష్మి. దీనికి ఒక కథనం. అదేంటంటే, విష్ణుమూర్తిని ఒకసారి లక్ష్మీదేవి అడిగిందట, స్వామి మీకు మీ హృదయంలో ప్రథమ స్థానం ఎవరికిస్తారు మీరు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నాకు శివుడు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, ఆరాధ్య దైవము కూడా. కనుక నా హృదయంలో ప్రథమ స్థానం ఆయనది. ఆ తర్వాతి స్థానం ఆయన్ని పూజించే భక్తులది. 3వ స్థానం నా భక్తులది. 4వ స్థానం అందరిది, ఇక మిగిలిన వారందరిది అన్నట్ట. అది లక్ష్మీదేవికి కొంచెం ఆయన సంతృప్తిని కలిగించలేదు. అయ్యో, నేను మొదటి స్థానంలో ఉంటాననుకున్నాను, కానీ 2వ స్థానం కూడా నాకు దక్కలేదు. కనుక కనీసం 2వ స్థానం పొందాలి, శివభక్తురాల్ని కావాలి నేను అనుకుని, ఆమె శివభక్తురాలు కావాలి అంటే, శివభక్తి చేయాలంటే, ఆయన్ని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి అని భర్తను అడిగితే ఆయన చెప్పేట, పద్మాలతో పూజిస్తే ఆయనకి చాలా ప్రీతికరం. అందుకని ఒక వ్రతంగా 1 సంవత్సరం పాటు దేవి నీవు ఆయన ఆరాధన చేయి, అష్టోత్తర శతనామార్చన చేయి, 108 పద్మాలు సేకరించి ఆ పద్మాలతో ఈ అర్చన చేయి అని ఆయన చెప్పినప్పుడు లక్ష్మీదేవి వెంటనే దీక్ష వహించి సంవత్సర కాలము కూడా చివరి రోజు వరకు, ఆమె ఒక్కరోజు ముందు వరకు కూడా చక్కగా ఆ పూజ చేసుకుంది. అయితే ఒక్కరోజు ఇక ఉంది అనగా ఆ చివరి రోజు ఆమె లెక్క పెట్టుకుని 108 పుష్పాలు కూడా 1కి 2 సార్లు పెట్టి ఈ పద్మాలు తీసుకొచ్చింది, అర్చించడానికి కూర్చుంది. తీరా నామార్చన చేస్తుంటే 108 పుష్పాలకు ఆ నామాలలో 2 పుష్పాలు తక్కువయ్యాయి. 2 పుష్పాలు 108 నామాలకి తక్కువగా అయ్యాయి. అంటే 106 పుష్పాలే అవి వచ్చాయన్నమాట. అవి లభ్యమయ్యాయి ఆమెకి. తను కోసినవి సంఖ్య సరిగ్గానే చేసింది ఆమె.
అయితే ఇది ఎలా జరిగింది అని ఆమె కొంచెం ఆశ్చర్యపోయి, సరే ఇది శివ పరీక్ష ఏముండొచ్చు, నేను ఇప్పుడు వ్రతభంగం కానివ్వను అనుకుని ఆమె వెంటనే, స్వామి నా కుచాలే నేను పద్మాలుగా నీకు అర్పిస్తాను అని ఒక కుచం కోసి ఆయనకి అర్పించిందిట. రెండోది కోయబోతుంటే ఆయన, ఆగు తల్లి ఆగు, నీవు సరిగ్గానే లెక్క పెట్టావు, నేను నీకు ఇది పరీక్ష పెట్టాను, నువ్వు ఇందులో నెగ్గావు గనక నువ్వు నా భక్తులలో అగ్రకన్యురాలిగా నీకు నేను స్థానం ఇస్తున్నాను అని అప్పుడు మహాలక్ష్మిని తన ఉత్తమ భక్తురాలి క్రిందికి ఆయన జమకట్టుకున్నాడు. ఆ విధంగా ఆయన్ని పూజించి ఈ రెండో స్థానాన్ని సంపాదించింది తన భర్త హృదయంలో లక్ష్మీదేవి. అప్పుడు ఆయన శివుడు ఈమె ఒక కుచం కోసింది, అది వృధా పోనివ్వకుండా ఆమెకి యథారూపు తను ప్రసాదించాడు. ఈ కుచాన్ని మట్టిలో నాటించి దానికి నీరు పోయిస్తే అది ఆ కాలక్రమేణా ఒక బిల్వ వృక్షంగా రూపొందింది. అది ఎలాంటిదంటే పుష్పించకనే ఫలిస్తుంది. అన్ని చెట్లకి ఫలాలు రావాలంటే ముందు పుష్పాలు పోయాలి, కానీ ఈ బిల్వ వృక్ష ప్రత్యేకత ఏమిటి అంటే పుష్పించకుండానే ఫలిస్తుంది. అటువంటి ఈ బిల్వపత్ర పూజనం శివుడికి ఎంతో ప్రీతికరం అని సూతుల వారు శౌనకాదులకు తెలుపుతూ, 1,00,000 బిల్వార్చన ఆయనకి చేస్తే శివరాత్రి రోజు సాయుధ్యానికి దగ్గరైనట్టే, మనము మోక్షానికి చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనుకోవచ్చు. అలాగే 1000 పద్మాలతో అర్చించినా కూడా ఆయనకి ఇష్టమే. అందుకే అంటూ ఉంటారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం చ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే 3 దళాలు కలిగినటువంటిది త్రిదళం. అవి ఆయన కన్నులతో కూడా పోలుస్తారు, త్రినేత్రాలతో కూడా పోలుస్తారు 3 దళాలని. త్రిగుణాలతో కూడా 3 గుణాలతో కూడా పోలుస్తారు. త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనుకుంటూ ఒక్క బిల్వపత్రాన్ని ఆయనకు సమర్పిస్తే చాలు, ఆయన ఎంతో ఫలితాన్ని ఇస్తాడు. బిల్వపత్రం 3 ఆకులతో ఉంటున్నది. మొదటి మధ్య ఆకు శివుడికి ప్రతీక, కుడి పక్క విష్ణుమూర్తికి, ఎడమ పక్క ఆకు బ్రహ్మగారికి ప్రతీకలుగా చెప్తారు. ఇటువంటి సహస్ర బిల్వార్చనం, తర్వాత 1000 పద్మాలతో అర్చనం, ఇవి ఆయనకి ప్రీతికరం. సో అలాగా ఈ అర్చనం చేసిన తర్వాత మధ్యాహ్నం దాకా ఈ పూజనం, ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆలయాల్లో. ఆ రోజు కొన్ని ఆలయాల్లో శివ కళ్యాణ ఘట్టాలు కూడా ప్రదర్శింపబడతాయి. అయినా నాటకంగానో నృత్య నాటకాలు అలాంటివి కూడా ప్రదర్శిస్తారు, లేదా శివ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆలయాల్లో. ఇదంతా అయిన తర్వాత సాయంత్రం పురాణ కాలక్షేపం. అర్ధరాత్రి సమయాన లింగోద్భవం మళ్ళీ ఆ సమయంలో అవుతుంది కనుక మళ్ళీ ఆయనకి అభిషేకం చేసి నైవేద్యం అర్పించడం, ఇవన్నీ చేస్తే ఆ వ్రతం ఆచరించినట్టు అవుతుంది. ఈ వ్రతం ఆచరించిన తర్వాత మరునాడు ఆ వ్యక్తి బ్రాహ్మణులను పిలిచి దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజన పలహారాది సత్కారాలు ఆయనకి అవి నివేదించి సత్కారాలు చేసి తాంబూలం దక్షిణ ఇస్తే వ్రతం ముగుస్తుంది అని సూతుల వారు శౌనకాదులకి అందరికీ కూడా విపులంగా చెప్పారు ఈ వ్రత వివరాలు. తర్వాత ఆయన అంటున్నారు, ఇటువంటి శివుడిని శివరాత్రి రోజు మనం ఎందుకు పూజిస్తాం అంటే, లింగోద్భవం ఆ రోజు అర్ధరాత్రి సమయాన జరిగింది. ఇది మనందరికీ తెలిసింది. కానీ తెలిసిన విషయాలే అయినా శివపురాణంలో లేనివి కూడా మనం ఆ రోజు 2 విషయాలు గుర్తు తెచ్చుకుంటాం. అవి ఏమిటి అంటే శివలీలలు. అవి హాలాహల భక్షణం ఒకటి. ఆయన లోక కళ్యాణం కోసం హాలాహలం అది భక్షించాడు, అంటే గరళాన్ని మృంగివేశాడు ఆయన, అది ఒక లీల. రెండవది గంగమ్మ తల్లి, ఆ విష్ణు పదాన ఉద్భవించింది ఆమె. అక్కడ ఊర్ధ్వలోకంలో ఎక్కడో ఆ విష్ణులోకంలో ఉన్న గంగమ్మని తీసుకుని క్రిందికి భూలోకానికి, పాతాళ లోకానికి కూడా తరలించాడు ఆయన. ఇవి ఎలా జరిగాయి ఆ లీలలు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం మనం. ఒకసారి దేవదానవులు
విష్ణుమూర్తి కూర్మావతారం ధరించిన అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు మందరగిరిని సముద్రంలో వేసి మధిస్తున్నారు. అమృతం వస్తుంది, అది పానం చేస్తే రాక్షసులు వాళ్ళని వధించలేరు. ఇక రాక్షసులు బలవంతులుగా ఉన్నారు అప్పుడు, ఇక తమను వధించలేరు అని వాళ్ళు విష్ణుమూర్తి ఉపాయం తెలిపారు. అందుకని వాళ్ళు ఆ అమృత మథనాన్ని చేస్తుంటే మొట్టమొదట అమృతం కంటే ముందు హాలాహలం ఉద్భవించింది. ఆ హాలాహలం భుక మంటలతో పైకెగిసి లోకాలన్నింటినీ కూడా చుట్టివేసింది. లోకులందరూ చాలామంది జనం మృతి చెందుతున్నారు. ఆ విషజ్వాలలు భరించలేక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పుడు విష్ణుమూర్తి క్రింద కూర్మావతారం, ఆ అవతారంలో ఆయన అక్కడున్నాడు. ఇక దేవతలకి దిక్కు పరమేశ్వరుడు విష్ణుమూర్తి, వీరిరువురు వాళ్ళు ఆరాధించే దైవాలు కనుక ఇక విష్ణుమూర్తి ఇక్కడున్నాడు. తర్వాత మందరగిరిని పైనుండి కూడా ఆయన కాపాడుతున్నాడు, ఇటు అటు ఊగకుండా. అందుకని వీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు చంద్రశేఖర, మహాదేవ, నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఇటు అన్ని లోకాలు కూడా అట్టుడికి పోతున్నాయి. ఆ విషజ్వాలలు భరించలేక లోకాలు అల్లకల్లోలమైపోతున్నాయి. నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేరు అని ఆయన్ని ఆశ్రయించారు దేవతలందరూ. అప్పుడు ఈయన అసలే కరుణా సముద్రుడు కరిగిపోయాడు. పార్వతి వైపు చూసి, దేవి చూసావా, వీరు ఎంత దురవస్థలో ఉన్నారో చూసావా, వీరిని చూడు, ఎలా రక్షిస్తాను నేను. ఆ హాలాహలాన్ని ఒక నేరేడు పండులాగా చేసి నేను భక్షిస్తాను అని చెప్పి ముందుగా ఆమె అనుమతి తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే అది శక్తి స్వరూపం. ఆమె భార్యగా ఆమె అనుమతి తీసుకుని తర్వాత హాలాహలాన్నంతా ఆమె కూడా అనుమతించింది. లోక కళ్యాణం కోసం కదా ఆయన చేసే లీల. సరే, ఆయన హాలాహలాన్నంతా కూడా ఒక ముద్దలాగా, చిన్న నేరేడు పండు ముద్దలాగా చేసేసి ఆ ఫలరసం తాగినట్టు దాన్ని నోట్లో మింగేశాడు. దాన్ని మింగేసి కంఠంలో నిలుపుకున్నాడు. క్రిందికి వెళితే ఆ క్రింద ఉదరంలో అన్ని భువనాలు అక్కడ ఉంటాయి. అందుకని వాటికి హాని కలగకూడదు, అందులో ప్రజలకి హాని కలగకూడదు. అందుకని ఇక్కడ ఆపేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత అది అయితే తీవ్రత ఎంతగా ఉందంటే ఆ హాలాహలను, అది విషం కనుక ఆయనకి ఇక్కడ నీలి మచ్చ కంఠ స్థానాన ఒక ఆభరణంలాగా అమరిపోయింది. అది కూడా అటువంటి మచ్చ ఏర్పడింది. శివుడు అప్పటి నుండి నీలకంఠరుడు, నీలకంఠుడు ఇత్యాది నామాలతో ఆయన సంబోధింపబడ్డాడు. తర్వాత ఈయనకి చల్లదనం ప్రసాదించడానికి విష్ణుమూర్తి నెలవంకని, చంద్రుడు ఉద్భవించాడు క్షీరసముద్రాన్ని నుండి. ఆయనని ఈయన సిగలో ముడిచి, ఈయనకి కొద్దిగా ఆ తాపం ఉంది, అందుకని అది చల్లార్చడానికి నెలవంకని ఆభరణంగా అమర్చాడు విష్ణుమూర్తి. అలాగే గంగమ్మ తల్లి కూడా అక్కడ ఆయన జటాజూటంలో ఉంటుంది, చల్లదనాన్ని ఆయనకి ప్రసాదిస్తుంది ఆమె కూడా. కానీ గంగ ఎలాగ ఆయన జటాజూటంలోకి వచ్చింది అనేది ఆయన మరో అద్భుత లీల. గరళం సేవించాడు, జనాల్ని రక్షించాడు. ఆ పార్వతి సర్వమంగళ అయింది. అందుకే ఆ పార్వతీదేవి, ఆమెను మనం కొలుచుకునేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని వినిపించుకుంటూ ఉంటాం. అందుకని ఆ తల్లిని. ఇక గంగమ్మ తల్లి ఎలా వచ్చింది ఈయన జటాజూటంలో, అక్కడ ఎలా అమరింది అంటే దానికి భగీరథుడు కారణం. భగీరథుడుని సగర మహారాజు యొక్క మునిమనవుడు ఒక యజ్ఞం తన ముత్తాత అయిన సగరుడు చేశాడు. ఆ యజ్ఞం ఏమిటంటే అశ్వమేధ యాగం. అది చేసినప్పుడు ఆ అశ్వాన్ని వదిలివేస్తారు. అది ఏ దారిలో అయినా కొన్నాళ్ళు సంచరిస్తూ ఉండేటట్టుగా చూస్తారు. దాన్ని రక్షిస్తూ ఈ సగరపుత్రులు దాని వెంట వెళ్ళారు. అది ఎలా వెళ్ళిందో పాతాళలోకంలోకి వెళ్ళింది. వీరు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 1000 మంది పుత్రులు వీళ్ళు సగరుడికి. వారంతా అక్కడ గందరగోళంగా మాట్లాడుకుంటూ ఇలాగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటే అక్కడ కొంచెం దూరంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నట్ట. ఆయనకి తపోభంగమైంది. వెంటనే ఆయన వీళ్ళని శపించాలనుకోలేదు, కళ్ళు తెరిచాడు. అయితే తపస్సు చేసి ఉన్నాడు కదా అంతదాకా, ఆ తపోగ్ని వెలువడి వీరందరూ కూడా ఒక్క క్షణంలో అలా చూసి చూడగానే భస్మరాసులైపోయారు.
వాళ్ళని ఉద్ధరించాలంటే సగరుడికి మార్గం ఏదని చెప్పారంటే పండితులు, గంగాని తీసుకువచ్చి గంగా ఉదకంతో ఈ భస్మాన్ని, వీళ్ళ భస్మాన్ని తడిపితే ఉద్ధరింపబడతారు, లేకపోతే వాళ్ళకి ఉత్తమ గతులు సిద్ధించవు అని చెప్పినప్పుడు సగరుడు ప్రయత్నించాడు. తర్వాత ఆయన ఫలితం రాలేదు, ఆయన చేయలేకపోయాడు, దాన్ని ఏ ప్రక్రియ పూర్తి చేయలేకపోయాడు. అందుకు కావలసినది తర్వాత ఆయన కొడుకైన అంశుమంతుడు, ఆయన కొడుకైన దిలీపుడు వీరు ప్రయత్నించి విఫలం చెందారు. చివరికి భగీరథుడు ఎలాగైనా సరే నేను నా ఈ పితామహులందరినీ, అంటే పితామహుల కంటే ముందు వారు ముత్తాతలు అటువంటి వారిని ఉద్ధరిస్తాను అనుకుని ఆయన తీవ్ర తపస్సు పరమేశ్వరుడు గురించి చేశాట. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకుంటే ఇలాగా గంగమ్మ తల్లిని పాతాళ లోకంలో వీళ్ళు భస్మరాశులుగా ఉన్నారు, వారి మీదకి తరలించాలి అని కోరుకున్నాడు ఆయన. సరే, విష్ణు పదోద్భవ ఆమె రసరూపంలో ఉంటుంది విష్ణు పాదాల దగ్గర గంగమ్మ వైకుంఠంలో. అటువంటి ఆమెను శివుడు వెంటనే ఇలా చూశాడు, ఆజ్ఞాపించాడు, క్రిందికి దిగింది. ఆమె ఇక స్వేచ్ఛ వచ్చింది ఆమెకి. హోరున ఉద్ధృతంగా క్రిందికి వచ్చేస్తోంది. ఆమె చూసుకోవటం లేదు ఎవరికి ఏమి జరుగుతోంది, ఆ హోరు ఆ ఉద్ధృతానికి ఎవరికి హాని జరుగుతోంది అని ఆమె గమనించలేదు. కానీ శివుడు గమనించాడు. లోకమంతా కూడా అల్లకల్లోలమైపోతుంది ఆ ఉద్ధృతాన్ని. వెంటనే ఆయన తన జటాజూటాన్ని, అంటే తన జుట్టుని, ఆ విరబోసి ఉన్న జుట్టుని కలగలిపి ఒక పాత్రలాగా చేసి సిగలాగా అమర్చుకున్నాడు ఆ శిరస్సు పైన. దాంట్లోకి గంగమ్మని దాంట్లోకి తరలించి బంధించేశాడు. అక్కడ గంగమ్మ పైకి రాలేకపోతుంది, బందీ అయిపోయింది అక్కడ. అయితే భగీరథుడు అడిగాడు కదా, ఒక్క పాయ మాత్రం అందులో నుండి క్రిందికి ధారగా విడిచాడు శివుడు. అది హిమగిరి పర్వతంపై నుండి అలా 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 జారువారుతూ క్రిందికి వచ్చి భగీరథుడిని అనుసరించి పాతాళలోకానికి వెళ్ళి అక్కడ ఈ భస్మరాశులని తడిపి వాళ్ళకి మంచి ఉత్తమ గతులు సిద్ధింపజేసింది గంగమ్మ. ఆ విధంగా ఆమె భూలోకానికి కూడా తరలి వచ్చింది. మనకి భూలోకానికి ఆ గంగని తరలింపజేసిన ఆ దివ్య లీల ఆయన చేశాడు పరమేశ్వరుడు. ఇవన్నీ కూడా మనం శివరాత్రి రోజు, ఈరోజు శివరాత్రి దినం అంటే ఆ రోజు మనం తప్పకుండా ఈ లీలలు తలుచుకొని తీరాలి. అలాగే శివుడు ఒకనాడు ఆనంద తాండవం చేశాట. ఎప్పుడు బ్రహ్మ విష్ణువులకు మొట్టమొదటి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు స్తుతించారు ఆయన్ని, పరమస్తుతులు చేశారు. అప్పుడు ఆయనకి చాలా ఆనందం కలిగి శివతాండవం చేశాట, ఆనంద తాండవం చేశాడు అంటారు శివరాత్రి రోజు. అందుకని మనం నృత్య గీత వినోదాది కార్యక్రమాలతో ఈ ఆలయాల్లోనూ ఆశ్రమాల్లోనూ లేక సామూహికంగా ప్రజలు వారికి వారి ఇళ్లల్లోనూ నిర్వహించుకుంటూ ఆయన్ని ఆనందింపచేయాలి అనే ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతారు. ఇటువంటి ఈ శివరాత్రి పండగ మహాపర్వదినం మనకి. ఆ శివుణ్ణి ఆ రోజు ఏ చిన్న పూజలు చేసినా కూడా ఆయన కరిగిపోతాడు. తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ ఆయన అనుగ్రహిస్తాడు అని సూతుల వారు చెబుతూ, తెలియక చేసిన ఉదంతాలు రెండు చెప్తాను మీకు. గుణనిధి అని ఆయన ఒక పండితుడు కొడుకు, యజ్ఞదేవుడు అని యజ్ఞదత్తుడు అనే పండితుడి కుమారుడు గుణనిధి. కానీ పేరుకి వ్యతిరేకంగా ఆయనకి లేని వ్యసనం లేదు. జూదం అది ముఖ్యమైన వ్యసనం ఆయనకి. ఈయన పండితుడు, రాజపూజితుడు, యజ్ఞదత్తుడు. కొడుకు ఇలా వ్యసన పరుడైపోయాడు. ఆ తర్వాత ఆయన ఆ కొడుకు అంత డబ్బు గుణనిధి పోగొట్టుకున్నాడు జూదంలో. ఇక స్నేహితుడికి డబ్బులు ఇవ్వాలి, లేదు ధనం. ఇంట్లో తన తండ్రికి రాజుగారు బహుకరించిన ఉంగరం ఉంది, వజ్రాల ఉంగరం, అది తీసి ఇచ్చేశాడు. అనుకున్నాడు, తెలియదు తన తండ్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్నాడు. కానీ అదేమిటో విచిత్రంగా ఆ రోజు ఈ యజ్ఞదత్తుడు గుణనిధి స్నేహితుడిని కలవడం జరిగింది. ఆయన చేతికున్న ఆ వేలికున్న ఉంగరం చూసి ఈయనకు అనుమానం వచ్చి, ఇది నా కొడుకు, నా ఉంగరం ఇది, నీకెలా వచ్చింది ఇది అని అడిగాడు. అడిగినప్పుడు మీ కొడుకు నాకు ఇచ్చారు జూదంలో ఓడిపోయి అని ఈ స్నేహితుడు చెప్పేశాడు పాపం. దాంతో ఈయనకి చాలా బాధ కలిగింది, కోపం కూడా వచ్చింది కుమారుడి పైన. హుటాహుటిన ఇంటికి వస్తున్నాడు.
ఆ విషయం తెలిసింది గుణనిధికి. ఇక అక్కడి నుండి పారిపోయి పక్క ఊరికి వెళ్ళి ఒక శివాలయంలో తలదాచుకున్నాడు. ఆ శివుడి గుడిలో ఆ రోజు రాత్రి ఆయన విశ్రమిద్దాం అనుకున్నాడు. అనుకోకుండా అది శివరాత్రి పర్వదినం. జనం అందరూ వచ్చి అక్కడ పూజలు భజనలు ఇత్యాది కార్యక్రమాలు చేసి అర్ధరాత్రి దాకా ఆ కార్యక్రమాలు చేసి శివుడికి నైవేద్యం అర్పించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. గుణనిధి అక్కడే ఉండి అంతవరకు ఆ కార్యక్రమం అంతా చూశాడు. ప్రజలు నైవేద్యం అర్పించి వెళ్ళిపోయారు. ఇతనికి చాలా ఆకలిగా ఉంది. సరే, ఇక ఆ నైవేద్య పాత్ర తీసుకుని బయటికి వచ్చి తిందామని త్వరగా అడుగులు వేస్తూ బయటకు వస్తున్నాడు. అక్కడ ఎదురుగుండా శివాలయంలో శివుడికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆయనని తట్టుకుని ఆ విగ్రహానికి ఆయన మీద పడి ఆ కొమ్ములు తగిలి కణతలకి ఆయన మరణించడం జరిగింది. అక్కడికక్కడే మరణించాడు గుణనిధి. ఇంకా నైవేద్యం కూడా స్వీకరించకుందే మరణించాడు. మరణించి ఆయనకి అలాంటి గొప్ప రోజు, మహిమాన్వితమైన రోజు మరణించాడు. అది కాక ఈ ఆలయంలో మరణించాడు. ఉత్తమ గతులు ప్రాప్తించే మళ్ళీ జన్మ వచ్చింది. కానీ ఈయన ఇంత వ్యసనపరుడైన పాపాలు చేసినా కూడా మంచి జన్మ, బ్రాహ్మణ జన్మ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో ఆయన వైశ్రవణుడు అనే పేరుతో జన్మించి శివుడికి ఎంతో మంచి స్నేహితుడుగా వర్తించడం జరిగింది. ఆయన ఆ స్నేహాన్ని బట్టి ఈయనకి నవనిధులు కూడా ప్రసాదించాడు గుణనిధికి. ఆయన తర్వాత కుబేరుడు అనే నామకరణం చేశాడు ఈయనకి. అలా ఉద్ధరింపబడ్డాడు. తెలియక చేసినా కూడా ఈయన శివ ఆలయంలో ఆ కీర్తనలు ఇవన్నీ కూడా విని ఆ రోజున మరణించడం వల్ల ఆయనకి ఇవన్నీ ఇంత పుణ్యం, ఇంత చక్కటి ఉత్తమ గతి ప్రాప్తించింది. అలాగే గురుద్రుహుడు అనే బోయవాడి కథ మనం ఇంతకుముందు భక్తుల చరిత్రలు చెప్పినప్పుడు తెలుపుకున్నాం. ఆయన కూడా తెలియకని చెట్టెక్కాడు. అర్ధరాత్రి దాకా ఏ మృగము వేటాడలేకపోయాడు. ఆయన ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిగా నీళ్లు పెట్టుకున్నాడు తన దగ్గర. కదులుతున్నప్పుడల్లా 4 జాముల్లోనూ ఆ నీరు క్రింద ఉన్న ఈ బిల్వవృక్షం కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అలాగే బిల్వ పత్రాలు రాలి శివలింగం మీద పడ్డాయి. అంటే ఈయనే అర్చన చేసినట్టు భావించేశాడు భోళాశంకరుడు. పత్రాభిషేకం చేశాడు, బిల్వపత్రాభిషేకం చేశాడు. తర్వాత ఈ నీళ్లతో కూడా అభిషేకం చేశాడు అని ఆయనకి తర్వాతి జన్మలో గుహుడుగా జన్మించి శ్రీరాముణ్ణి సేవించి ముక్తి పొందుతాడు అని వరం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆ శంకరుడు అభయంకరుడు, భక్త వశంకరుడు అనడానికి ఇంతకంటే తార్కాణాలే ఉంటాయి. అటువంటి ఈ మహేశ్వరుణ్ణి, ఈ పరమశివుణ్ణి మనం ఆయనకి ప్రీతిపాత్రమైన ఆ లింగ స్వరూపంలో శివరాత్రి దినాన పూజించుకుందాం. అన్ని ఆరాధనలు మనకి చేతనైనవి చేద్దాం, తరిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.